రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలు ఉన్న సచివాలయంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల పైకప్పు నుంచి నీరు లీక్ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన వీడియో అవాస్తవమని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలపై వచ్చే తప్పుడు సమాచారాన్ని తనిఖీ చేసి ట్విట్టర్ హ్యాండిల్ ఫ్యాక్ట్ చెక్ ప్రకటించింది. నీరు లీక్ అవుతుంది సెక్రటేరియట్ నుంచి కాదని దాని ప్రాంగణంపై నిలిచిన నీరు అని తెలిపింది. తెలంగాణ సెక్రటేరియట్ పై నీరు నిలిచిందంటూ సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందని చెప్పారు. వీడియోలో కనిపించేది నూతన సచివాలయం బయట నిర్మాణంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ అని, ఈ కాంప్లెక్స్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదన్నారు. కాంప్లెక్స్ పై నీరు నిలిస్తే దాన్ని సెక్రటేరియట్ పై నీరు నిలిచింది అని వీడియోలో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి అంటూ ట్వీట్ చేసింది.